కమిషన్లో పెట్టి దీన్ని పాస్ చేయించండి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి వెళ్ళాల్సి ఉంది. అంటే ప్రధానమంత్రి కదా, ప్రధానమంత్రి చూసుకుంటాను అని చెప్పాను. నేను ముందుకు వాళ్ళు చెప్తున్న దానికి నేను సమాధానం చెప్తే దానికి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఐఐటి ఉండాలా, ఐఐఎం ఉండాలా, ట్రిపుల్ ఉండాలా, సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలా, ఇవన్నీ చట్టంలో పొందుపరిచే చేశాను. వాటిని ఈ ప్రభుత్వం అమలుపరుస్తుంది. చట్టంలో పొందుపరచిన విషయాలు హామీలు, అవి చట్టంలో పొందుపరచిన విషయాలు ప్రధానమంత్రి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా హామీలు మాత్రమే అవుతుంది. ఆ హామీలను నెరవేర్చడం కోసం ప్రభుత్వం అయినా కూడా అది హామీ అయినప్పటికీ కూడా హామీ అడిగింది నేను 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వని అడిగాను. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సరిపోదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మిగతా వాళ్ళలాగే వెనుకబడి రాష్ట్రం కాదు. కానీ విభజన జరిగినప్పుడు ఆదాయాన్ని కోల్పోయింది కాబట్టి, ఎక్కువ ఆదాయం హైదరాబాద్లో ఉండిపోయింది కాబట్టి దీనికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగాను. మిగతా వాళ్ళలాగా నేను చీఫ్ కార్పొరేట్ కోసం మిగతా వాళ్ళలాగా నేను మాట్లాడలేను. ఎందుకంటే నాకు తెలుసు కొంత 40 ఏళ్ళ అనుభవం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లేకపోతే నాగాలాండ్, అస్సాము, మేఘాలయ, త్రిపుర వచ్చారంటే సరిహద్దు రాష్ట్రాలకి, కొండ ప్రాంత రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారు. వేరే వాళ్ళకి ఇవ్వలేదు. ఆ విధంగా ప్రత్యేక హోదా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. కానీ ఆదాయం పోతుంది కాబట్టి వీళ్ళకి ఇవ్వమని అన్నాం. సమస్య ఏదంటే దీన్ని అమలు చేయడం మొదలుపెట్టినప్పుడు చట్టంలో ఉన్న వస్తు అంశాలని ఇప్పటికి కనీసం నేను ఒక 25 సార్లు సంబంధిత మంత్రులందరితో మాట్లాడుతాను. ఒకరోజు 35 మంది కేంద్ర మంత్రులను పిలిచి